వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు జీడిపప్పు బర్ఫీని చేసి చూపిస్తున్నాను. ఈ జీడిపప్పు బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. అసలు పాకంతో పని లేకుండా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. అంతేకాదు చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు జీడిపప్పు వేసుకొని 2 నుంచి 3 సార్లు నీళ్లు వేసేసి కడిగేసుకోవాలి. ఎక్కడన్నా డస్ట్ లాగా ఉంటే పోతుంది ఇలా కడుక్కోవడం వల్ల. ఇందులో ఉన్న నీళ్లను వంపేసుకొని ఇందులో ఒక కప్పు వేడి పాలను వేసుకోవాలి. మీకు పాలు ఇష్టం లేదు అనుకుంటే నీళ్ళైనా వేసుకోవచ్చు. వేడి నీళ్లు ఒక కప్పు వేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. గంట తర్వాత జీడిపప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది. నానబెట్టుకున్న జీడిపప్పును పాలతో సహా ఇలా మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 3 నుంచి 4 యాలకులు కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ లో బర్ఫీ ఉండడం కోసము. నేనైతే ఫ్రెష్ గా అప్పటికప్పుడే ఒక 4 యాలకుల్ని ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. మూత పెట్టేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడే గాని బరక అనేది లేకుండా. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. మళ్ళీ ఏమి పైనుంచి మనము పాలు కానీ నీళ్లు కానీ వేసుకోలేదు. 1 కప్పు పాలు కరెక్ట్ గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఏ కడాయిలో అయితే మనము ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే కడాయిలో వేస్తున్నాను. మళ్ళీ వేరొక బౌల్లో కాకుండా డైరెక్ట్ గా ఇలా ఒక కడాయిలో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా వేసేసిన తర్వాత ఇందులో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే 1/4 కప్పు తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్ లో. ఇప్పుడు బర్ఫీ అయిన వెంటనే వేసుకోవడం కోసం ఒక మౌల్డ్ కి నెయ్యి రాసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇలాంటి అల్యూమినియం టీ ఉంటాయి కదా కేక్ చేసుకునేటివి, ఇవైనా వేసుకోవచ్చు. లేకుంటే స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా అడుగు ఫ్లాట్ గా ఉన్నవి, ఏవైనా వేసుకోవచ్చు. ఒక ప్లాస్టిక్ వాటిలో మాత్రం వేసుకోకూడదు. చూసారు కదా ఇప్పుడు స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనము కలుపుకుంటూ ఉన్నామంటే చక్కెర అనేది కరిగిపోతుంది. ఇక్కడ చక్కెర మొత్తం కూడా బాగా కరిగిన తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసినా సరిపోతుంది. మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. వేసిన వెంటనే అక్కడక్కడ ఉండలు కట్టినట్టు కనిపిస్తుంది. ఉండలు కట్టాయి అనేసి టెన్షన్ పడాల్సిన పని లేదు. కలుపుతూ ఉన్నామంటే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది మిల్క్ పౌడరే కాబట్టి. ఇలా కలుపుకున్నప్పుడు బబుల్స్ గా కనిపిస్తుంది కదా ఉడుకుతూ ఉన్నట్టు. ఇప్పుడు 1/2 కప్పు నెయ్యి తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి అనేది 1/2 నుంచి 1 కప్పు వరకు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 కప్పు వరకే నెయ్యి తీసుకొని వేస్తున్నాను. మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టం అనిపిస్తే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. కొద్దిగా ఇలా మొత్తం పీల్చుకున్న తర్వాతనే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. 1/2 కప్పు నెయ్యి కూడా. ఇలాగే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే అడుగు అనేది సపరేట్ అవుతుంది ఇలా. అలాగే ఎడ్జెస్ కూడా మనకు గట్టి పడుతున్నట్టు ఉంటుంది కడాయికి. మనము ఇలా గరిటెతో అన్నప్పుడు కూడా మనకు స్మూత్ గా లేకుండా రఫ్ గా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొద్దిగా పిండిని పక్కకు తీసుకోవాలి ప్లేట్ లోకి. అలాగే చూసారు కదా కడాయికి ఎంత బాగా సెపరేట్ అయ్యిందో. ఇలా వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా ప్లేట్ లోకి తీసుకొని మనము చెక్ చేసుకోవాలి మనకు బర్ఫీకి రెడీగా ఉందా లేదా అనేసి. ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకున్నాం కదా అది ఎలా ఉందో చెక్ చేస్తున్నాను. చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇప్పుడు కొద్దిగా వేడిగానే ఉంది. ఇంకా చల్లారే కొద్దీ ఇంకొంచెం గట్టి పడుతూ ఉంటుంది. చూసారు కదా ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అలాగే ప్లేట్ లో పెట్టేసామంటే పక్కకి జారిపోకుండా అలాగే ఉండిపోవాలి. అప్పుడే మనకు బర్ఫీకి రెడీగా ఉందని అర్థము. చూసారు కదా వీడియోలో ఒకసారి చూపిస్తున్నాను. ప్లేట్ లో ఇలా పెట్టామంటే అలాగే ఉండిపోవాలి. ఇప్పుడైతే మనకు బర్ఫీకి రెడీగా ఉంది. ఒకవేళ ఈ ఉండని ప్లేట్ లో వేసినప్పుడు పక్కకు జారుతూ ఉంటే ఇంకొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా వచ్చేస్తుంది. మనకైతే ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయినట్టే బర్ఫీకి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సపరేట్ అవ్వాలి. గరిటెకు కూడా మనకు గట్టి పడినట్టు తెలుస్తుంది. కొద్దిగా ఎడ్జెస్ అనేటివి. కడాయి కూడా మనకు అక్కడక్కడ పైన కనిపిస్తుంది కదా అంచులు వెంబడి, అది కూడా గట్టి పడుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా వచ్చినప్పుడు ముందుగా మనము నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా మౌల్డ్, ఆ మౌల్డ్ లో వేసిస్తే సరిపోతుంది. చూసారు కదా కడాయిలో ఇలా కనిపించాలి.
మనము ఉండలాగా రావాలి అన్నాను కదా, ఒకవేళ అలా చూసుకోవడానికి రాలేదు అనుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా బర్ఫీకి రెడీగా ఉన్నట్లు. ఇప్పుడు వెంటనే నేనైతే మౌల్లో వేసేస్తున్నాను. నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లో వేసేసుకోవాలి. మౌల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏదైనా అడుగు ఫ్లాట్ గా ఉన్న బౌల్ కానీ లేకుంటే గ్లాస్ లాంటివి ఉంటాయి కదా స్టీల్వి, వాటికి అడుగున కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి సమానంగా వచ్చేటట్టుగా. ఇదంతా ఫాస్ట్ గా చేసుకోవాలి. ఎక్కువ టైం తీసుకున్నామంటే ఇది గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత మనకు ఈ బర్ఫీ ఏ షేప్ లో కావాల్సి ఉంటే ఆ షేప్ లో, ఏ సైజు లో కావాల్సి ఉంటే ఆ సైజులో ఇలా లైన్స్ వేసుకోవాలి ముందుగానే. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడం కొద్దిగా కష్టం అనిపించవచ్చు, మరి గట్టిగా ఏమి అనిపించదు. చల్లారిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, కానీ ముందుగానే ఇలా లైన్స్ వేసుకున్నామంటే చల్లారిన తర్వాత ఈజీగా చేత్తో తుంచేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో, ఏ షేప్ లో కావాల్సి ఉంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకు గట్టి పడిపోతుంది. మూత పెట్టేసుకొని మౌల్డ్ కూడా ఒక సైడ్ చేతితో పట్టేసుకొని ఇలా రివర్స్ చేయాలి, ఎందుకంటే వెంటనే కింద పడిపోతుంది రివర్స్ చేసిన వెంటనే. ఒకవేళ రాలేదు అనుకుంటే ఇలా తట్టేసుకోండి. నాకైతే రివర్స్ చేసిన వెంటనే కిందికి పడిపోయింది. ఎడ్జెస్ కూడా కదిలించాల్సిన పని లేదు. చూసారు కదా ఎంత బాగా నీట్ గా ఉడిచేసిందో. చేత్తో ఇలా తుంచేసామంటే వచ్చేస్తాయి. మళ్ళీ చాక్తో పని లేకుండా చేత్తోనే మొత్తం కూడా మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, దాని వెంబడి ఇలా తుంచేస్తే వచ్చేస్తాయి. చూసారు కదా, మధ్యలో బ్రౌన్ కలర్ లో కూడా వచ్చేసి చాలా బాగా వచ్చేసాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి, పాడయ్యే ఛాన్సే ఉండదు. మీరు వీడియోను మాత్రం స్కిప్ చేస్తూ చూసారంటే పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకునేటైతే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసుకొని కూడా ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. అప్పుడే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. అన్నిటిని కూడా ఇలాగే చేతితో తుంచేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే జీడిపప్పు బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు జీడిపప్పుతో మనకు దగ్గర ఒక కేజీ బర్ఫీ వరకు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకటి మీకు తుంచి కూడా చూపిస్తాను, ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీరే చూడండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే వారం నుంచి 10 రోజుల వరకు చాలా ఫ్రెష్ గానే ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రోజు గుల్ల మైసూర్ పాక్ ని స్వీట్ షాప్ లో ఉన్నట్లే ఎలా ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఈ మైసూర్ పాకు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈ గుల్ల మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా ముందుగానే మనము చక్కెర నీళ్లు స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. టైం వేస్ట్ కాకుండా ముందుగా చక్కెర అనేది వేసేసుకోవాలి. మిగతా ప్రాసెస్ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి చక్కెర అనేది కరిగిపోతుంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఈ లోపు మరొక బౌల్ తీసుకొని అందులో స్టైనర్ పెట్టేసుకొని 1 కప్పు శనగపిండి వేసుకొని జల్లిస్తున్నాను. శనగపిండిని ఖచ్చితంగా జల్లించే చేసుకోవాలి. జల్లించుకోవడం వల్ల శనగపిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. అలాగే పిండి కూడా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ జల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 కప్పు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 కప్పు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 2 కప్పుల నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అలాగే 2 కప్పుల నూనెతో కూడా చేసుకోవచ్చు. మనము ఆయిల్ వేసుకునేటప్పుడు మనకు ఎటువంటి ఫ్లేవర్ ఉండకూడదు. ఆయిల్ అనేది పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడకూడదు. ఈ నెయ్యి మిశ్రమాన్ని 3 నుంచి 4 గరిటెల వరకు జల్లించుకున్న శనగపిండిలో వేసేసుకుంటున్నాను.
ఈ బౌల్లో ఉన్నటువంటి నెయ్యి మిశ్రమాన్ని మరొక స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే వేడి చేసుకుంటూ ఉండాలి. ఈ శనగపిండిలో ఎక్కడే కానీ ఉండలు లేకుండా కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పాకంలో వేసి తొందరగా కలిపేసుకోవచ్చు ఉండలు లేకుండా. మైసూర్ పాక్ అయిన వెంటనే వేసుకోవడం కోసం మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఒక స్టవ్ మీద చక్కెర నీళ్లు వేసి కలుపుకుంటూ ఉండాలి. మరొక స్టవ్ మీద ఇలా నెయ్యి మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి. రెండు ఒకేసారి జరగాలి. ఇదంతా అయ్యేలోపు మనకు చక్కెర కూడా కరిగిపోయి పాకానికి దగ్గరలో ఉంటుంది. చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ముందుగా మనము శనగపిండిని కలుపుకున్నాం కదా నెయ్యి మిశ్రమం వేసి, ఈ శనగపిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పాకంలో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనకు ఎక్కడే కానీ ఉండలు కట్టకుండా చాలా ఈజీగా పాకంలో కలిసిపోతుంది. ముందుగానే శనగపిండిలో నెయ్యి మిశ్రమం వేసి కలుపుకోవడం వల్ల. చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో. ఇలాగే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలాగే కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇలా ఉడుకుతున్నట్లు బుడగలుగా కనిపిస్తుంది కదా, ఇలా ఉన్నప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా నెయ్యి మిశ్రమము, ఆ నెయ్యి మిశ్రమంలో ఒక గరిటె పెట్టేసుకొని 1 నుంచి 2 గరిటెల వరకు వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి మిశ్రమం అనేది బాగా వేడిగా ఉండాలి. పక్కన మనము స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేస్తూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. చూసారు కదా, వేసుకున్న నెయ్యి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ శనగపిండి పూర్తిగా పీల్చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనము వేడిగా ఉన్న నెయ్యి మిశ్రమాన్ని వేసుకోవాలి. చూసారు కదా, వేసుకున్న నెయ్యి మిశ్రమాన్ని శనగపిండి పీల్చేసుకునింది కదా, మళ్ళీ కొద్దిగా నెయ్యి మిశ్రమం అనేది వేసుకోవాలి. ఇలా నెయ్యి మిశ్రమం వేసినప్పుడు ఇలా పొంగుతున్నట్లు ఉంది కదా, ఇలా పొంగుతూ ఉన్నట్లు రావాలి. అంత వేడిగా ఉండాలి నెయ్యి మిశ్రమం అనేది. అలాగే మనం తీసుకున్న కడాయి అనేది అడుగు మందంగా ఉండాలి. కొంచెం పెద్ద కడాయి అనేది తీసుకోవాలి, పొంగుతూ ఉంటుంది కాబట్టి. చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. మనం నెయ్యి మిశ్రమం వేసేసుకున్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది కదా. ఇదంతా మనము ఎప్పుడైతే శనగపిండి నెయ్యి మిశ్రమాన్ని పీల్చుకోవడం ఆగిపోతుందో, అలాగే నెయ్యి మిశ్రమం అనేది సపరేట్ అయిపోతుందో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గొల్ల విరిగినట్టు కనిపిస్తుందో అప్పటి వరకు ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి మిశ్రమం ఉంది, ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కలపకుండా ఇలాగే మనము ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్డ్లో వేసుకోవాలి. తీసుకున్న మౌల్డ్ కూడా కొద్దిగా లోతుగా ఉన్నదైతే మధ్యలో బ్రౌన్ కలర్లో వచ్చేసి మైసూర్ పాక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా అల్యూమినియందైనా పర్లేదు, లేకుంటే స్టీల్ వాటిల్లో కూడా వేసుకోవచ్చు. స్టీల్ వాటిల్లో కూడా కొద్దిగా అడుగు ఫ్లాట్గా ఉన్నవి తీసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని పైన మనము ప్రెస్ చేయకూడదు, మరి సమానంగా రాకుంటే లైట్గా ఇలా పక్కకు తీసుకోవాలి అంతే. ఎక్కడే కానీ ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేసామంటే మనకు గొల్ల అనేది ఉండదు లోపల. ఇలాగే మనము 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక చాక్కి నెయ్యి రాసేసుకొని మనకు మైసూర్ పాకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. ముందుగానే లైన్స్ వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మైసూర్ పాకుని కట్ చేసుకోలేము, గట్టిగా అయిపోతుంది కాబట్టి. నేనైతే 5 నిమిషాల తర్వాత ఇలా లైన్స్ వేసుకుంటున్నాను. అదే సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే చల్లారిన తర్వాత కూడా మనము కట్ చేసుకోవచ్చు. గుల్ల మైసూర్ పాక్ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా ముందుగానే మనము లైన్స్ అనేది వేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఎలా అయితే కట్ చేస్తున్నామో అలాగే వచ్చేస్తాయి, చేత్తో తుంచినా సరే. నేనైతే మొత్తం ఇలాగే కట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నేనైతే గంట సేపు అలాగే చల్లారనిచ్చాను. గంట తర్వాత ఈ మౌల్డ్ పైన వేరొక ప్లేట్ పెట్టేసుకొని మౌల్డ్ని రివర్స్ చేసుకోవాలి. ప్లేట్లోకి రివర్స్ చేసిన వెంటనే మైసూర్ పాక్ అనేది పడిపోతుందండి కిందికి. ఒకవేళ పర్లేదు అనుకోండి, పైన తట్టేసామంటే ఈజీగా ఉడిచేస్తుంది, ఎక్కడే కానీ అంటుకోకుండా. చూసారు కదా ఎంత బాగా మౌల్డ్కి ఎక్కడే కానీ లేకుండా నీట్గా వచ్చేసిందో. ఈ మైసూర్ పాకు ఇంకా గోరువెచ్చగానే ఉంది, పూర్తిగా చల్లారలేదు. మైసూర్ పాక్ చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో, మధ్యలో బ్రౌన్ కలర్లో వచ్చేసి. ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చుట్టూ ఎడ్జెస్ అనేది కొద్దిగా పొడిగా అనేది పోతుందండి ఈ మైసూర్ పాక్ చేసేటప్పుడు. సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే ఎక్కడే కానీ వేస్టేజ్ అనేది ఉండదు. గుల్ల మైసూర్ పాక్ మాత్రం కొద్దిగా పొడిగా పక్కకు పోతుంది. చూసారు కదా మైసూర్ పాకు ఎంత బాగా వచ్చేసిందో. మనం ముందుగా కట్ చేసాం కదా, దాని వెంబడి చేత్తో ఇలా తుంచామంటే వచ్చేస్తాయి మైసూర్ పాక్ అనేది.
అంతేనండి, చాలా సింపుల్గా మనము గుల్ల మైసూర్పాక్ని ఈ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం మైసూర్పాకును కూడా ఇలాగే చేతితోనే తుంచేయచ్చు. ముందుగానే కట్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది మైసూర్పాకుని ఇలా తుంచేయడము. మొత్తం మైసూర్పాకుని ఇలాగే తుంచేసుకున్నాను. ఇలా తుంచేసుకున్న మైసూర్పాకుని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, 1 కప్పు శనగపిండితో మనము కేజీ కంటే ఎక్కువగా ఉన్న మైసూర్పాకుని ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈరోజు పప్పు చెక్కల్ని చాలా క్రిస్పీగా, ఆయిల్ పీల్చకుండా, అసలు పాడయ్యే ఛాన్సే లేకుండా మంచి మంచి టిప్స్ చెప్తూ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఒక స్టైరర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 కప్పుల పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను. ఒక్కొక్క కప్పు వేసుకొని జల్లిస్తున్నాను. ఎన్ని రకాల పప్పు చెక్కలు ఉన్నా సరే ఈ విధంగా చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరెప్పుడు చేసినా సరే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. 4 కప్పుల పొడి బియ్య పిండిని ఇలాగే జల్లించేస్తున్నాను. జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఖచ్చితంగా జల్లించే చేసుకోవాలి. ఇలా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్ లో ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఆయిల్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ ని 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ వేడి ఆయిల్ కానీ పిండి మొత్తానికి బాగా పట్టేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు చాలా గుల్లగా వచ్చేస్తాయి పప్పు చెక్కలు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకును చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. 1/2 కప్పు పచ్చిశనగపప్పును అరగంట సేపు నానబెట్టి వేసుకున్నాను. అలాగే అరగంట నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకున్నాను 1/2 కప్పు. ఒక మిక్సీ జార్ వేసుకొని ఇందులో 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1/2 కప్పు వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు చెక్కల్లో ఇలా మసాలా చేసి వేసుకోవడం వల్ల పప్పు చెక్కలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ లో మీరు ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకుంటున్నా సరే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు. ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయి. చూసారు కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాను కూడా ముందుగా మనము పెసరపప్పు శనగపప్పు వేసుకున్నాం కదా, ఆ పిండిలోనే వేసేసుకోవాలి. ఇలా మొత్తం మసాలాని వేసేసుకొని పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనము పిండిని చెక్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది. ఒకవేళ ఉప్పు సరిపోతే సరిపోయినట్టే అండి. పప్పు చెక్కల్లో కూడా ఉప్పు అనేది సరిపోతుంది. ఒకవేళ తగ్గితే ఇక్కడే యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఎందుకంటే మొత్తం నీళ్లు వేసి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నామంటే అక్కడక్కడ ఎక్కువగా తెలుస్తాయి పప్పు చెక్కలు అనేటివి. కాబట్టి ఇలా పిండిలా ఉన్నప్పుడే మనము కొద్దిగా సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు పిండిని టేస్ట్ చేసి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటున్నాను పిండిని. నీళ్లు ఒకేసారి వేసుకోకూడదు. ఇక్కడ నీళ్ళు ఏమి వేడి చేయాల్సిన పని లేదు. మామూలు నీళ్ళనే వేసేసుకొని మొత్తం కూడా ఉండలాగా చేసుకుంటున్నాను. చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ మనకు లూజ్ గా ఉండకూడదు. పప్పు చెక్కలు అనేటివి మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అలాగే అంత క్రిస్పీగా కూడా ఉండవు. కాబట్టి మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని ఒకేసారి ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోకుండా ఒక 10 నుంచి 15 వరకు ఇలా ఉండల్లాగా చేసుకుంటూ ఇవి ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ 10 నుంచి 15 ఉండల్లాగా చేసుకోవాలి. అప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. చాలా బాగా వచ్చేస్తాయి పప్పు చెక్కలు అనేటివి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ లేకుంటే పెద్ద కవర్ ఉంటే కవర్ వేసుకున్నామంటే మనకి ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఈ కవర్ కి ఆయిల్ అనేది గ్రీస్ చేస్తున్నాను. పప్పు చెక్కలు చేసేటప్పుడు ఒక్కొక్కటి ప్రెస్ చేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెద్ద కవర్ తీసుకొని ఆయిల్ రాసేసుకొని మొత్తం కూడా
దీనిపైన పెట్టేసి ప్రెస్ చేసుకున్నామంటే చాలా తక్కువ టైంలోనే పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఆయిల్ కవర్ కి ఆయిల్ రాసేసుకొని పైన వచ్చేసి ఆయిల్ రాసుకోకుండా పర్లేదండి, ఆ కవర్ ని దీనిపైకి వేసేసి కొద్దిగా మనం ప్రెస్ చేసుకున్నామంటే కింద ఆయిల్ పై కవర్ కూడా అంటుకుంటుంది. మనం ఒకేసారి పైన కింద ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కవర్ మీద ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా పప్పు చెక్కల పిండిని, ఆ పిండి ఉండాలని ఒక్కొక్కటిగా ఇలా దూరంగా పెట్టుకుంటున్నాను. మనం స్ప్రెడ్ చేసినప్పుడు ఎంతైతే గ్యాప్ ఉండాలో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకేసారి పెట్టేసుకుని పై కవర్ ని దీనిపైకి వేసేస్తున్నాను. ఇప్పుడు అడుగు ఫ్లాట్ గా ఉన్న ఏదైనా ఒక పాత్రను తీసుకోవాలి. ఈ పాత్రకి మనం కవర్ కానీ పెట్టుకోవాల్సిన పని లేదండి. మనం కవర్ వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా రాసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్ గా ఇలా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఈవెన్ గా ఇలా అనేస్తే సరిపోతుందండి. చాలా బాగా వచ్చేస్తాయి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు. పల్చగా అయిపోయాయి అంటే మనం తీయడానికి కష్టంగా ఉంటుంది. లైట్ గా ఇలా ప్రెస్ చేసి తర్వాత లైట్ గా స్ప్రెడ్ చేస్తే మొత్తం కూడా సమానంగా వచ్చేస్తాయి పప్పు చెక్కలు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కొత్తగా చేసేవారైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తారు కదా, లైట్ గా ఇలా ప్రెస్ చేసుకొని దోశ వేస్తున్నట్టు ఇలా లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలంటే మనకి ఈవెన్ గా వచ్చేస్తుంది, మొత్తం సమానంగా. చూసారు కదా, ఇలా అనాలి. ఇలా చేసుకున్నామంటే మనం చాలా ఫాస్ట్ గా పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలసటే ఉండదు. ఇలా చేసుకున్న తర్వాత పై కవర్ ని తీసేసామంటే ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కడేగాని అంటుకోదు, ఎందుకంటే పైన కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకొని వేడి చేస్తూ ఉన్నాను. కొద్దిగా పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు ఒక్కొక్క పప్పు చెక్కని కాగుతున్న ఆయిల్లో ఒక సైడ్ నుంచి వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటిని వేసుకోవచ్చు. ఈ పప్పు చెక్కలన్నీ కూడా ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ముందుగా చేస్తున్నట్లే చిన్న చిన్న ఉండలు పెట్టేసుకొని ముందు ప్రాసెస్ లోనే అన్ని ప్రెస్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యేలోపు అవి కూడా మనం ప్రెస్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి. ఇదంతా మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. లో కానీ మీడియం కానీ పెట్టకూడదు, ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి. కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొద్దిగా గట్టి పడిన తర్వాతనే మనము గరిటె సహాయంతో రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పప్పు చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే వదిలేయకుండా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు, అలాగే క్రిస్పీగా కూడా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే కొద్దీ మనకు నురకలు తగ్గిపోయి పప్పు చెక్కలు అనేటివి అడుక్కు వెళ్ళిపోతాయి. అప్పటి వరకు ఈ పప్పు చెక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా నురగలు తగ్గిపోయి అడుక్కు వచ్చేసాయి అంటే ఈ పప్పు చెక్కలు అనేటివి ఫ్రై అయిపోయినట్టే. చూసారు కదా, అడుక్కు వెళ్ళిపోయి నురగలు తగ్గిపోయాయి కదా. ఇప్పుడు పప్పు చెక్కలు అనేటివి ఫ్రై అయిపోయినట్టే, క్రిస్పీగా వచ్చేసాయి. ఇప్పుడు ఈ పప్పు చెక్కల్ని పక్కకు తీసుకోవాలి. మిగతా అన్ని పప్పు చెక్కల్ని కూడా ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే క్రిస్పీగా టేస్టీగా ఉండే పప్పు చెక్కల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు కారం బూందీని చేసి చూపిస్తున్నాను. కారం బూందీ అంటే ఎప్పుడూ చేసేలా కాకుండా ఒక కొత్త పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. ఇందులో వేసే పదార్థాల వల్ల కారం బూందీ అనేది ముత్యాల్లాగా బాగా పొంగుతూ కరకరలాడుతూ వచ్చేస్తాయండి. ఫస్ట్ టైం చేస్తున్నా సరే వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కారం బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక స్టైనర్ పెట్టేసుకొని 2 కప్పుల శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు శనగపిండి వేసి జల్లిస్తున్నాను. అలాగే మరొక కప్పు కూడా శనగపిండి వేసుకొని జల్లించేసుకోవాలి. శనగపిండిని జల్లించే చేసుకోవాలి. కారం బూందీ చేసేటప్పుడు 2 కప్పుల శనగపిండిని కూడా ఇలాగే జల్లించేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వ వేస్తున్నాను. దీనిని ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ 2 టేబుల్ స్పూన్లు వేసి గ్రైండ్ చేస్తే సరిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా వేస్తేనే మనకు రవ్వ అనేది చాలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. రవ్వ కొద్దిగానే ఉంది కాబట్టి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా శనగపిండి, అదే శనగపిండిలోనే ఒక స్టాండర్ పెట్టేసుకొని జల్లించుకోవాలి. అలాగే వేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా జల్లిస్తే ఎక్కడన్నా మనకు బరకగా ఉంటే పైనే ఉండిపోతుంది. చూసారు కదా ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో. ఇలా మొత్తాన్ని జల్లించేసుకోవాలి. ఇలా రవ్వ వేసి గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల మనకు ఈ కారబూంది అనేది చాలా బాగా ముత్యాల్లాగా పొంగుతూ ఇంకా కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మాత్రమే కారం వేసుకుంటున్నాను. మీకు కారం ఇక్కడ ఇష్టం లేకుంటే వేసుకోకున్నా పర్లేదు, నేనైతే వేస్తున్నాను. మనం మొత్తం పూర్తయిన తర్వాత పైన కూడా చల్లుకుంటాం కాబట్టి ఇక్కడ కారపొడి వేసుకోకున్నా పర్లేదు. ఇలా వేసుకోవడం వల్ల కారబూంది ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను పిండిలో 1/2 టీ స్పూన్ వరకు వేస్తాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దోస బ్యాటర్ కంటే కొంచెం చిక్కగా కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పల్చగా కూడా కలుపుకోకూడదు. ఇక నీళ్లు మరి ఎక్కువ ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ పల్చగా ఉంటే ఆయిల్ ని పీల్చేస్తాయి కారబూంది అనేది. వీడియోలో చెప్పే టిప్స్ అన్ని పాటిస్తూ చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. ఇందులో మనము వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు. వంట సోడా వేయకున్నా సరే చాలా బాగా పొంగుతూ ముత్యాల్లాగా రౌండ్ గా కరకరలాడుతూ వచ్చేస్తుంది ఇందులో మనం రవ్వ వేసుకోవడం వల్ల. ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను. మార్కెట్ లో మనకు బూందీ గరిటెలు దొరుకుతుంటాయి ఇలాంటివి. దీంతో చేసుకోవచ్చు, లేకుంటే చిల్లులు గరిటెలతో కూడా చేసుకోవచ్చు. బూందీ గరిటె అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చిల్లులు గరిటె అయితే కొద్దిగా లేట్ అవుతుంది, చిన్న గరిటె కాబట్టి. నేనైతే ఇక్కడ బూందీ గరిటెతోనే ఈ కార బూందీని చేస్తున్నాను. నేను ముందుగానే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడి ఉండాలి. చూసారు కదా, ఇలా పిండి వేసిన వెంటనే బాగా పొంగుతూ పైకి వచ్చేయాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని బూందీ గరిట ఇలా పెట్టేసుకొని ఒక గరిట పిండి మాత్రమే వేసేసుకోవాలి. ఆయిల్ కి మరి ఎక్కువ పైనగా కాకుండా కొద్దిగా మాత్రమే గ్యాప్ ఉండాలి ఆయిల్ కి గరిటకి. ఇలా ఉన్నప్పుడే మనకు బూందీ అనేది చాలా బాగా రౌండ్ గా ముత్యాల్లాగా వస్తుంది. చూసారు కదా, ఇలా దోశ వేసినట్టుగా ఇలా వేసుకోవాలి. పైకి కిందికి తట్టకూడదు. పైకి కిందికి తట్టేసామంటే బూందీకి తోకల్లాగా వచ్చేస్తుంది. ఇదంతా మనము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టేసామంటే కలర్ తొందరగా వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి, క్రిస్పీగా రావు. కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బూందీని పైకి తీస్తూ లోపలికి వేస్తూ ఇలా కలుపుతూ ఉన్నామంటే మంచి కలర్ లో ఫ్రై అయిపోతుందండి. బూందీ అనేది చాలా కరకరలాడుతూ వచ్చేస్తుంది. బూందీ అనేది ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనకు నొరగలు మొత్తం తగ్గిపోయాయి. చూసారు కదా, ఇలా మొత్తం నొరగలు తగ్గిపోయి పైకి తేలుతూ ఉంటాయి. ఎక్కడే గాని మనకు నూరగలు అనేటివి కనిపించవు. అలాగే గరిటతో ఇలా అన్నామంటే మనకు గలగలమని సౌండ్ కూడా వస్తుందండి. అప్పుడు ఈ కార బూందీ అనేది క్రిస్పీగా వచ్చేసినట్లు. ఇప్పుడు ఈ కార బూందీని పక్కకు తీసుకోవచ్చు. ఇది తీసేటప్పుడే మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇంకొద్దిసేపు ఆయిల్ ని వేడి చేసుకోవాలి. ఆయిల్ చాలా బాగా వేడి ఉండాలి. అలాగే గరిటకు అక్కడక్కడ పిండి అనేది క్లోజ్ అయి ఉంటుందండి. పిండి రంధ్రాలుగా అడ్డుపడి ఉంటుంది. ఆ పిండి మొత్తాన్ని కూడా ఇలా నీట్ గా తీసేసుకోవాలి. ప్రతి వాయికి ముందు ఇలా తీసేసుకోవాలి గరిటెకు ఉన్నది. అప్పుడే మనకు బూందీ అనేది చాలా బాగా రౌండ్ గా పడుతుంది. మరొకసారి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలాగే క్లీన్ చేసి ప్రతి వాయి కూడా పిండి ఒక గరిటె వేసుకుంటూ గరిటెతో ఇలా దోశ వేసినట్లు వేసుకోవాలి. పిండి కూడా మరీ ఎక్కువ వేసి చేసుకోకూడదు. ఒక గరిటె పిండి మాత్రమే వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చూసారు కదా ఎంత బాగా ముత్యాల్లాగా పడిపోతూ ఉంటాయో. మనకు ఆయిల్లో ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసామంటే ఒకదానికొకటి అంటుకుని పోతూ ఉంటుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. తర్వాత మనము హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఆయిల్ బాగా వేడి చేసి వేడైన తర్వాతనే మరొక వాయి అనేది వేసుకోవాలి. మనకి ఎక్కడన్నా చిన్న బూందీ లాగా పడుతుంది కదా ఆయిల్లో. టీ వడపోసుకునేటివి ఉంటాయి కదా స్టీల్ టీవి, ఈ స్టీల్ వాటిలతో ఎక్స్ట్రా చిన్న బూందీని తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ మనము మరొక వాయి ఇలాగే బూందీని వేసేసుకోవాలి. ప్రతి స్టెప్ కూడా మనము నీట్ గా గరిటెని క్లీన్ చేసుకున్న తర్వాతనే బూందీ అనేది వేసుకోవాలి. అలాగే ఆయిల్లో వేసేటప్పుడు దగ్గరికి పెట్టి గరిట వేసుకోవాలి. మరి ఎక్కువ పైకి పెట్టి వేయకూడదు. అలాగే దోశ తిప్పినట్లుగా ఇలా తిప్పాలి. పిండిని కూడా పైకి కిందికి అనకూడదు. అప్పుడే మనకు ముత్యాల్లాగా రౌండ్ గా వచ్చేస్తుంది కారం బూందీ అనేది. నేనైతే మొత్తం కారం బూందీని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా ముత్యాల్లాగా రౌండ్ గా వచ్చేసిందో.
ఒక ప్లేట్ లో వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిట ఇందులో పెట్టేసుకున్నాను. ఆయిల్లోనే ఒక హాఫ్ నుంచి 3/4 కప్పు వరకు పల్లీలు వేసుకోవచ్చండి. ఈ పల్లీలు పైన వేసేటివన్నీ మీ ఇష్టము, ఎన్ని కావాల్సింటే అన్ని వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బూందీలోనే వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పును కూడా విడివిడిగా తీసేసుకొని ఇలా ఆయిల్లోనే దోరగా వేయించుకోవాలి. ఎక్కువ కలర్ రాకూడదు, కొద్దిగా ఎర్రగా వస్తే సరిపోతుంది. వీటిని కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలోనే వేసేస్తున్నాను. అలాగే హాఫ్ కప్పు వరకు తినే శనగలు, ఇంకా పుట్నాల పప్పు అంటాం కదా, వాటిని కూడా వేసుకొని ఇలా వేయించేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు, తినే శనగలు అనేటివి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు, ఆల్రెడీ ఇవి వేయించినవే కాబట్టి లైట్ గా ఇలా ఆయిల్లో 2 సార్లు అనేసి పక్కకు తీస్తే సరిపోతుంది. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇదంతా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా చిదిమి వేసుకోవాలి. అలాగే వేసామంటే ఆయిల్లో వేసినప్పుడు చిట్లుతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా చిదిమి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసి వేసుకోవాలి బూందీలోనే. చూసారు కదా, అన్నిటినీ కూడా ఇలాగే ఒక ప్లేట్ లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది పైనుంచి వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారపొడి కూడా వేస్తున్నాను. కారపొడి ఇంకా సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, మీ ఇష్టానుసారం వేసుకోవచ్చు, మీ రుచికి ఎలా కావాల్సింటే అలా. ఇప్పుడు ఇందులోనే ఒక పావు నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారపొడి ఇంకా గరం మసాలా కూడా వేసుకున్నాను, ఒక పావు టీ స్పూన్ వరకు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులోనే అటుకులు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా గరిటె సాయంతోనే కలిపేస్తున్నాను. చేత్తో కలపడానికి వీలుండదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా బాగా కాలుతూ ఉంటాయి. వేడి వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ సాల్ట్, కారపొడి, గరం మసాలా వేసుకున్నామంటే ఈ కార బూందీకి చాలా బాగా పడతాయి అన్ని కూడా. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే మనం 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి, చాలా ఫ్రెష్ గానే ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్ గా వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.